హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. టాలెంట్ ఉన్నోడికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, బ్రెయిన్లో గ్రౌండ్ ఉంటే చాలు. సంపూర్ణేష్ బాబు నటించిన హృదయ కాలేయం సినిమాలోని ఈ డైలాగ్ అనమాట. ఈ డైలాగ్ తగినట్లుగానే బ్యాక్గ్రౌండ్ ఏది లేకుండానే 10కి పైగా సినిమాల్లో నటించారు ఈ హీరో. సో ఈరోజు వీడియోలో సంపూర్ణేష్ బాబు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. సంపూర్ణేష్ బాబు గారి అసలు పేరు నరసింహాచారి. వీళ్ళ ఊరు సిద్దిపేట దగ్గరలోని మిట్టపల్లి. వీరిది పేద విశ్వకర్మ కుటుంబం. తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదట. ఇతనికి ఒక అన్న, 2 అక్కలు. ఇతను 7వ తరగతి చదివేటప్పుడు తండ్రి మరణించారు. దాంతో అన్న వెండి బంగారం పని కోసం బయట ఊరికి వెళ్ళారట. కొద్ది రోజుల తర్వాత అన్న కుటుంబ పోషణార్థం అదే ఊరిలో వెండి బంగారం పని చేస్తుండేవారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత అన్నకు సహాయంగా ఉండటం కోసం నెమ్మదిగా తను కూడా అదే పని నేర్చుకున్నాడు. అన్న ఇతనికి దగ్గరలోని సిద్దిపేటలో ఒక దుకాణం పెట్టించాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబం సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారంట. సంపూర్ణేష్ బాబు గారికి కూడా చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. దుకాణం నడుపుతూనే సిద్దిపేటలో ఉన్న మరో నటుడి దగ్గరికి వెళ్ళి నటనలో శిక్షణ కోసం వెళ్ళారంట. ఆయన ద్వారా నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించేవారు. అలా కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చిన మహాత్మా అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు. తర్వాత హైదరాబాద్లో మరో సంస్థలో శిక్షణ పొందారు. మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు. వాటిలో భాగంగా స్టీఫెన్ శంకర్ అలియాస్ రాజేష్ అనే దర్శకుడితో పరిచయం ఏర్పడింది. సంపూర్ణేష్ బాబు గారి కథానాయకుడిగా హృదయ కాలేయం అనే సినిమా తీయాలని స్టీఫెన్ శంకర్ ఆలోచన. ఈ సినిమా గుర్తింపు కోసం తాను ఒక ప్రవాస భారతీయుడినని, డబ్బులు బాగా మిగలబెట్టుకుని వచ్చానని జీ న్యూస్ ఛానల్లో ఒక వార్త కూడా ప్రసారం చేయించాడు. ఇదంతా ఇతనికి సాంఘిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం తెచ్చిపెట్టింది. తర్వాత విడుదలైన సినిమా ఓ మోస్తారు విజయాన్ని సాధించింది. కానీ ఇతనికి మంచి పేరును మాత్రం తెచ్చిపెట్టింది. ఈ హృదయ కాలేయం సినిమాలో నుంచి కొన్ని మంచి మంచి డైలాగ్స్ మీకోసం. టాలెంట్ ఉన్నోడికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, బ్రెయిన్లో గ్రౌండ్ ఉంటే చాలు. ఒక మనిషి బ్రతకటానికి కావాల్సింది అందం కాదు, అన్నం. నా పేరు కరెంట్ హౌస్ రెంట్ కాదండి, సంపూర్ణేష్ బాబు. ఎవరినైనా వాడి హైట్ ఎంత, వెయిట్ ఎంత అని అడగాలి, కానీ అన్నని మాత్రం వాడి దమ్ ఎంత అని అడగాలి. మగాడికి మీనింగ్ డిక్షనరీలో రాయాల్సి వస్తే అక్కడ సంపూర్ణేష్ బాబు అనే పదం తప్పితే ఏ పదం సరిపోదు. మనిషి 6 అడుగులు ఉంటాడు, కెలికితే అరగంటలో ఉంటాడు. డబ్బుతో కొనడానికి వాడు షాంపూ కాదు, సంపూర్ణేష్ బాబు. ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయం వేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. ప్రేమతో పిలువు, కరుణిస్తాడు. అర్థించు, ఆలోచిస్తాడు. బ్రతిమాలు, దగ్గరికి వస్తాడు. ఫ్రెండ్స్, ఇదండి హృదయ కాలేయం సినిమాలోని డైలాగ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.